నువ్వేనైనా చెప్పు, నేను చస్తే ఒప్పుకోనరా. ఆ పనికి మాలిన వాడికి ఇచ్చి దాని గొంతు కోయమంటావరా? బుద్ధిగా ఏదన్నా ఉద్యోగం చేసుకునే వాడికి ఇస్తే అదే నా బాగుపడుతుంది. నీకెందుకు మావయ్య టెన్షన్? బావని నాకిచ్చి పెళ్లి చెయ్యి, నేను చూసుకుంటాగా. అవునరా, ఆడపిల్లని కోచేసరికి ఇచ్చేయాలి, దెబ్బదారిలోకి వస్తారు. నీ పిచ్చి గాని అట్లా ఎవరన్నా బాగుపడ్డారట్రా? నువ్వు ఉన్నావుగా పక్క బేవర్స్ గాడి. నా చెల్లిని చేసుకున్నాకే నువ్వు మనిషి అయ్యావు. కౌంటర్లొద్దు బాబో. జోకేసలేరా, అయినా వాడి సంగతి నీకు తెలియదురా. మోస్ట్ ఇంటెలిజెంట్. ఇన్ని ఉద్యోగాలు వదిలేస్తున్నాడంటే బెస్ట్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఈ వాడు చూడు తప్పకుండా సక్సెస్ వస్తాడు. రాకపోతే ఇప్పుడు చెప్పు. అదిగో బావ వచ్చేసాడు. ఎలా రవి, జాబ్ కన్ఫర్మ్ రా? త్వరగా క్లాస్ స్టార్ట్ చేయి, నేను వెళ్ళాలి. చాలా పంక్చువల్ ఇక్కడ, అసలు క్లాసులు మిస్ అవడా? అంటే ఉద్యోగం ఉన్నట్టేనా? ఎవడరా నువ్వు? ఇదేమన్నా కొత్త విషయమా? వాళ్ళు అడిగిన ప్రశ్నలకు పెడసరంగా సమాధానం చెప్పుంటాడు. మెడ పట్టుకుని బయటికి ఎట్టుంటారు. అంత సీన్ లేదులే, మనమే కోటింగ్ ఇచ్చొచ్చాం. ఇస్తావు, పైకొచ్చే లక్షణాలు ఉంటేగా. అడుక్కు తింటానికి వెళ్ళినప్పుడు అడుగు ఉండాలరా. ఏం చేయమంటావు? నీకున్న ఎక్స్పీరియన్స్ నాకు లేదుగా. అలాంటప్పుడు ఎదుటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఆహా, నన్ను చూడక్కర్లేదు, వాడిని చూసి నేర్చుకోవాలి. మనిషి బొగ్గు అయితే మనసు బంగారం. వీడియో షాప్ పెట్టుకుని వాళ్ళ అమ్మకు నాన్నకు ఎంత కూడి పెడుతున్నాడు. కనీసం నిద్రలోనన్నా వాడి పేరు తచ్చుకోరా. వాడికి ఉన్న మంచి లక్షణాల్లో ఒకటో రెండో అయినా నీకు అబ్బుతాయేమో. చాలా ఈజీరా, ఇలా కలమూసుకుని ఆచి ఆచి అనంతే. అచ్చిగాడి కోసం వాళ్ళ నాన్న పెట్టుబడి పెట్టి షాప్ పెట్టించాడు, అందుకే వీడు కూడు పెడుతున్నాడు. తమరేమిచ్చారు? బాడీ ఇచ్చాడు, బ్రెయిన్ ఇచ్చాడు, చాలదా? అవి పశువులు కూడా ఇస్తా. రేయ్, నువ్వు బాగుపడవురా. అవును, బాగుపడ్ను, డెఫినెట్లీ బాగుపడ్ను. నేనే కాదు, నీలాంటి తండ్రున్న ఏ కొడుకు బాగుపడ్డు. అరే, ఉద్యోగం రాలేదంటే అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా నేనే కావాలని వదిలేసినట్టు తిట్టావేంటి? అయినా అక్కడ ఏం జరిగిందో ఎలా వచ్చిందో నీకు అనవసరం. నీకు నీ కొడుకు 9 to 5 ఉద్యోగం చేయాలి, అంతే కదా? నేను నా మనసు చంపుకుని నాకు నచ్చని ఉద్యోగం చెయ్యను. రారా.